ओके स्टार्ट करेंगे। ఓకే సో మనం డిస్కస్ చేసుకునే చాప్టర్ ఏంటి? క్యాపిటల్ స్ట్రక్చర్. సో క్యాపిటల్ స్ట్రక్చర్ లో స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేసాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఈపీఎస్, ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్. అండ్ నెక్స్ట్ ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ బికాస్ బేస్డ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అండ్ మార్కెట్ ప్రైస్ పర్ షేర్ అండ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఓన్లీ వీ విల్ బి చూసింగ్ పర్టికులర్ క్యాపిటల్ స్ట్రక్చర్. సో దట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ అంటే ఏం చెప్పాలి? ఈబిఐటి డివైడెడ్ బై కేఓ ఆర్ ఎల్స్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ ప్లస్ వాల్యూ ఆఫ్ అ డెట్. వాల్యూ ఆఫ్ ఈక్విటీ అంటే ఫార్ములా ఏంటి? ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ. ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కేఈ. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఏంటి మనం డిస్కస్ చేసుకుంది? ఇండిఫరెన్స్ పాయింట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇస్ నథింగ్ బట్ ద పాయింట్ ఆఫ్ ఈబిఐటి అంటే లెవెల్ ఆఫ్ ఈబిఐటి వేర్ ఈపీఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. Coming to the indifference point. Indifference point అంటే మనకి 2 గుర్తు రావాలి. And that 2 alternatives of a capital structure. అంటే 2 different capital structures తాలూకు EPS ఈక్వల్ అవ్వాలి అంటే what is the level of EBIT? The level of EBIT where the EPS of 2 alternatives will become equal. Okay na? So that will be the indifference point. సరే ఇండిఫరెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ థియరీస్. ఓకేనా? సో థియరీస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ ఏంటి అర్థం చేసుకోవడం. ఓకే సో థియరీస్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే అనలైజింగ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్స్ అంతే. సో ఫస్ట్ థియరీ ఏంటి? నెట్ ఇన్కమ్ అప్రోచ్, తర్వాత ట్రెడిషనల్ అప్రోచ్, నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ M&M అప్రోచ్. M&M అప్రోచ్. So first we have discussed the net income approach. In that net income approach, though the percentage of debt is increasing, cost of equity will be constant and cost of debt is constant, and we will be in an assumption, that general assumption, that cost of equity is always greater than cost of debt. So the line of cost of equity will be upper than cost of debt. Okay. And the cost of capital lies between KE and KD. ఒకసారి ఆ పర్సంటేజ్ ఆఫ్ డెట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆటోమేటికల్లీ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ గెట్ డిక్రీజ్డ్. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ గెట్ డిక్రీజ్ అంటే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజ్ అయితే వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇక్కడ డెట్ ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కూడా ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డెట్ ఇంక్రీజింగ్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ డిక్రీజింగ్ అండ్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెట్ ఇంక్రీజ్ అయ్యే దాని వల్ల వచ్చే రిస్క్ రిలేటెడ్ బెనిఫిట్ ఎవరు తీసుకుంటారు? ఫర్మ్ తీసుకుంటుంది. దట్స్ వై వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ విల్ గెట్ ఇంక్రీజ్డ్. ఓకేనా? అంతేగాని రిస్క్ వస్తుంది కదా అని అది ఈక్విటీ వాళ్ళకి కానీ డెట్ వాళ్ళకి కానీ ట్రాన్స్ఫర్ చేయదు. ఓకేనా? అండ్ కాబట్టి ద నెక్స్ట్ వన్ ట్రెడిషనల్ అప్రోచ్. గుర్తున్నాయి? మర్చిపోయారా? ट्रेडिशनल अप्रोच. So ट्रेडिशनल अप्रोच में क्या करते हैं? So both KE will be increased at the same time ఏంటి? KD will also gets increased. KD will also increase. KD ఇంక్రీజ్ అవుతుంది, KE కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్కడ? ట్రెడిషనల్ కేసులో. బికాస్ ట్రెడిషనల్ అంటే జనరల్గా ఇదే జరుగుతూ ఉంటుంది. ఓకేనా? KE ఇంక్రీజ్ అవుతుంది, KD కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ up to certain point of time KO will be decreased and later on it will also gets increased. Okay. Next, last, net operating income approach. In this net operating income approach, it is saying that the cost of debt will be constant. Cost of debt will be constant and cost of capital will also be constant. అంటే డెట్ ఇంక్రీజ్ అయినా కానీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటమ్మా? కాన్స్టెంట్. ఇఫ్ అట్ ఆల్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటి? కాన్స్టెంట్ అయితే వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ కూడా ఏమవుతుంది? కాన్స్టెంట్. ఓకేనా? డెట్ ఇంక్రీజ్ అయినా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏంటి? ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఇఫ్ అట్ ఆల్ ద కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఈజ్ కాన్స్టెంట్ ద ఎంటైర్ వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ విల్ ఆల్సో బి కాన్స్టెంట్. మరి అదేం సార్ కాన్స్టెంట్ అంటున్నారు? ఇప్పుడు కాన్స్టెంట్ అంటున్నాం కరెక్టే, బట్ ఇక్కడ డెట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? రిస్క్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? సో రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎవరి మీద చూపిస్తామంటే ఈక్విటీ హోల్డర్స్. ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్ సో దట్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ విల్ గెట్స్ ప్రపోర్షనేట్లీ ఇంక్రీజ్డ్. ప్రపోర్షనేట్లీ ఇంక్రీజ్డ్. ఇది మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఇంకొద్ది క్షణాల్లో. ఓకే, విత్ ఇన్ ఎ షార్ట్ టైం. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? M&M.
సో M&M అప్రోచ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ లైక్ నెట్ ఆపరేటింగ్ ఇన్కమ్ అప్రోచ్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నారంటే డెట్ ఇంక్రీజ్ అయినా ఫరక్ ఏమైనా పడుతుందా? నో. సో డెట్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఫరక్ నై పడతా, అంతేనా? సో ఏంటి ఇక్కడ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ విల్ బి కాన్స్టెంట్, వాల్యూ ఆఫ్ అ ఫర్మ్ విల్ ఆల్సో ఈక్వల్ టు కాన్స్టెంట్. మరి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈక్విటీ హోల్డర్. సో దట్ కేఈ విల్ గెట్స్ ఇంక్రీజ్, అంతేనా? అర్థమైందా? అంటే ఇక్కడ ఎంఎం అప్రోచ్ ఏం చెప్తుంది? ఎంఎం అప్రోచ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాపిటల్ స్ట్రక్చర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, వాల్యూ ఆఫ్ ఫర్మ్స్ will be constant, or else value of a different capital structures will be same. Adhodna. So value of a firm will remain constant. Okay na? So అది ఎలా ఈక్వలైజ్ అవుతుంది అనేది వాళ్ళు ఎలా చెప్పారంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్బిట్రేషన్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అదవుతుందా? ఎంఎం అప్రోచ్ లో ఏం చెప్తున్నారు? సో వాల్యూ ఆఫ్ ద టూ డిఫరెంట్ కమ్స్, లెట్ us say వాల్యూ ఆఫ్ అ లివర్డ్ కమ్ అండ్ వాల్యూ ఆఫ్ అ అన్లివర్డ్ కమ్, అల్టిమేట్లీ ద బోత్ విల్ గెట్ ఈక్వలైజ్డ్ అంటున్నాడు. ఈక్వల్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ద ఇన్వెస్టర్స్ విల్ డూ ద ఆర్బిట్రేషన్ ప్రాసెస్. ఆర్బిట్రేషన్ ప్రాసెస్. సో ఆర్బిట్రేషన్ ప్రాసెస్ అంటే నథింగ్ బట్ మనం ఒకటి చెప్పుకున్నాం, ఆర్బిట్రేషన్ అంటే టూ డిఫరెంట్ మార్కెట్స్ చెప్పుకున్నాం. అండ్ మా టూ డిఫరెంట్ మార్కెట్స్లో ఎక్కడ సేల్ చేస్తాం అంటే వేర్ దేర్ ఈజ్ అ హై వాల్యూ, ఎక్కడ పర్చేస్ చేస్తాం అంటే వేర్ దేర్ ఈజ్ అ లోవర్ వాల్యూ ఆర్ ఎల్స్ లెస్సర్ వాల్యూ. అదేనా చెప్పుకున్నాం? సో దట్ ఆర్బిట్రేషన్ ప్రాసెస్లో మనం నిన్న డిస్కస్ చేసుకుంది ఏంటంటే we will be switching our investment from levered firm, levered అంటే ఏంటమ్మా డెట్ ప్లస్ ఈక్విటీ, టు unlevered firm అంటే ఓన్లీ ఈక్విటీ. We are going to switch our investment from levered firm to unlevered firm. Levered firm to unlevered firm switch చేయడానికి రీజన్ ఏంటి అంటే in our question, yesterday's question, we are having a higher value of a levered firm and lower value of unlevered firm. Okay na? So that we will sell the shares of a high value firm, that is ekkada levered firm. We will purchase the low value company, low value firm ఏంటది unlevered firm. అర్థమైందా? అంటే ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఏం చేస్తాం, సింపుల్గా పర్చేస్ చేస్తాం. బట్ మీన్ వైల్ ఇంకా సంథింగ్ ఏదో ఎక్స్ట్రా చేస్తాం, ఓవర్ యాక్షన్ చేస్తాం. ఓవర్ యాక్షన్ ఏంటి? వీఆర్ స్విచ్చింగ్ ఫ్రమ్ లివర్డ్ టు అన్లివర్డ్. అంటే లివర్డ్ టు అన్లివర్డ్ అంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ అ కంపెనీ, సే 10% అనుకుంటే అంటే యు ఆర్ ద ఓనర్ ఆఫ్ అ కంపెనీ. If the company is possessing the debt, if the company is having the debt, it means that company it is an artificial person, so that a debt ever possess చేస్తున్నట్టు ఓనర్స్ పొసెస్ చేస్తున్నట్టు. ఆ రిస్క్ ఎవరి నెత్తి మీద పడుతుంది? ఆర్టిఫిషియల్ పర్సన్ మీద పడేది, కంపెనీ మీద కాదు కదా. ఎవరు? ఓనర్స్, అంతే కదా. ఎవరి మీద పడుతుంది? ఓనర్స్. లివరేజ్, ఫైనాన్షియల్ లివరేజ్, ఆపరేటింగ్ లివరేజ్ ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అల్టిమేట్లీ ఓనర్స్కి ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా, అంతే కదా. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తాం ఎప్పుడైనా కానీ? షేర్ హోల్డర్స్, దట్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇప్పుడు కంపెనీలో డెట్ ఉంది అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ ఒక బిల్డింగ్ కానీ బెంచెస్ కానీ వాటికి రిస్క్ ఉన్నట్టు కాదు కదా. ఎవరికి రిస్క్ ఉన్నట్టు? ఓనర్స్కి, అంతే కదా. ఇప్పుడు 1,00,000 కేసులో బెంచెస్కి వీటికి ఆ రిస్క్ ఉంది కాదు కదా. ఎవరికి? ఓనర్స్. తిరిసారా? ఓకేనా? అర్థమవుతుందా? సో దట్ ఇక్కడ ఓనర్స్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి హియర్ నువ్వు లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే నీకు తెలియకుండానే యు ఆర్ ఆల్సో ఫేసింగ్ ద రిస్క్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ డెట్. బట్ సపోజ్ డెట్ 1,00,000 రూపీస్ ఉంది ఫర్మ్ కంటే, టోటల్ ఫర్మ్కి 1,00,000 రూపీస్ ఉంది, కానీ నీ ఓనర్షిప్ ఎంత? 10% కాబట్టి యు ఆర్ పొసెసింగ్ 10,000 ఆఫ్ ద డెట్ ఆన్ యువర్ హెడ్ అన్నట్టు. అంటే యు ఆర్ హ్యావింగ్ అ క్యాపబిలిటీ ఆఫ్ పొసెసింగ్ 10,000 డెట్. సో నీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి నువ్వేం చేస్తావు బయటకు వచ్చిన తర్వాత? సో అన్లివర్డ్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేయి, నో ప్రాబ్లం. బట్ నీ క్యాపబిలిటీ ఉంది కదా, క్యాపబిలిటీ ఉంది కాబట్టి బారో చేసుకో. సేమ్ అక్కడ కూడా ఏంటి? బారో చేస్తున్నట్టు, బట్ కంపెనీ బారో చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటి? సో నువ్వేంటి డైరెక్ట్గా బారో చేస్తున్నావు. సో దట్ ఏంటి? యు ఆర్ బారోయింగ్ 10,000 రూపీస్ సిన్స్ యు ఆర్ హ్యావింగ్ అ క్యాపబిలిటీ. అదెందుకు సార్ పని లేక బారో చేస్తున్నాడు అంటే ఇక్కడ 7%కే బారో చేస్తాడు.
బట్ ఈ అన్లివర్డ్ ఫామ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ 10,000 తీసుకెళ్ళి ఎంత పర్సెంటేజ్ వస్తుందని చూసాం నిన్న, 10% వస్తుంది. 7% బారో చేశాడు, 10% ఏమొస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఓకేనా, అంటే సేల్ చేస్తే వచ్చిన ప్రొసీడ్స్, సేల్ ప్రొసీడ్స్ 113 సంథింగ్ ఏదో వచ్చింది, ప్లస్ బారో చేసిన అమౌంట్ 10,000, ఈ రెండు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాం, అన్లివర్డ్ ఫామ్ లో పడేస్తాం. ఓకేనా, దెన్ వీ విల్ గెట్ ద ఇన్కమ్ ఫ్రమ్ దాట్ ఇన్వెస్ట్మెంట్. సో అల్టిమేట్లీ ద నెట్ ఎఫెక్ట్ అంటే ప్రీవియస్లీ ఎంత ఇన్కమ్ ఉంది, తర్వాత ఎంత ఇన్కమ్ వచ్చింది, ద డిఫరెన్స్ విల్ బి అవర్ ఆర్బిట్రేజ్ గెయిన్. ఓకేనా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ స్విచ్ అయ్యారు, లివర్డ్ ఫామ్ ని వదిలేసి బ్రేకప్ చెప్పి ఎక్కడికి వచ్చారు, అన్లివర్డ్ ఫామ్. ఎక్కడికి, అన్లివర్డ్ ఫామ్. సో అన్లివర్డ్ ఫామ్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం కాబట్టి ద వాల్యూ ఆఫ్ అన్లివర్డ్ ఫామ్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, కామన్ సెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ అన్లివర్డ్ ఫామ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెల్లమెల్లగా లివర్డ్ ఫామ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో అలాగా దెర్ విల్ బి అ బ్యాలెన్స్, సమ్ పాయింట్ ఆఫ్ టైం ద బోత్ విల్ గెట్ ఈక్వల్. మళ్ళీ ఒకటేంటి, డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయినప్పుడు మళ్ళీ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్విచ్ అవుతుంది. ఓకేనా, అన్లివర్డ్ టు లివర్డ్. ఓకేనా, సో అలా స్విచ్ అవుతూ ఉంటారు అనమాట. సో అలా స్విచ్ అయ్యే ప్రాసెస్ లో ద ఇన్వెస్టర్ విల్ రిసీవ్ అ ఆర్బిట్రేజ్ గెయిన్. ఓకేనా, అర్థమైందా, ఇలాగేంటి బ్యాలెన్స్ అవుతా ఉంటుంది ఎకనామీలో. ఓకేనా, ఇలా ఆర్బిట్రేజ్ చేయడం వల్ల ఏంటి, ఇలా బ్యాలెన్స్ అవుతుంది. సో అది ఎంఎం అప్రోచ్ లో చెప్పారు. నేనంతా మనం డిస్కస్ చేసింది ఏంటి, లివర్డ్ ఫామ్ టు అన్లివర్డ్ ఫామ్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద స్విచ్చింగ్ ఫ్రమ్ అన్లివర్డ్ ఫామ్ అంటే ప్యూర్ ఈక్విటీ, ప్యూర్ వెజిటేరియన్ లాగా. ఓకేనా, అన్లివర్డ్ ఫామ్ టు లివర్డ్ ఫామ్. సో జాగ్రత్త వినాలి, లేకపోతే అంతే ఇంకా. సో అన్లివర్డ్ ఫామ్ టు లివర్డ్ ఫామ్ అంటే ఏంటి, ఇక్కడ డెట్ ప్లస్ ఈక్విటీ. ఓకేనా.